యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మీకు అందరికీ నా హృదయపూర్వక వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు కలువరి సెలువులో నా పాపాల నిమిత్తము ఆయన శ్రమపడుతూ కష్టాలు అనుభవిస్తూ ఆయన గాయాలు పొంది కలువరి సెలువు పైన ఎన్నో బాధలు భరిస్తూ మన కొరకు సర్వలోక పాప పరిహారార్థమై 7 అమూల్యమైనటువంటి మాటలను పలికారు. వాటిలో మొదటి మాట క్షమాపణ. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం ప్రకారము, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అంటున్నాడు. ఈ యొక్క క్షమాగుణాన్ని గురించి ప్రభువారు లేఖనంలో సెలవిచ్చినటువంటి మాటలను మనము గమనించినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం ప్రకారము, కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనం ప్రకారము, అలాగే కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 3వ వచనం ప్రకారము, మరియు కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 4వ వచనం ప్రకారం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనం ప్రకారం, అలాగే మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం ప్రకారము మన దేవుడు క్షమించే దేవుడై ఉన్నాడు. పాత నిబంధనలో YHWH యాహ్వే యెహోవా అని పిలిచేవారు. యెహోవా అనే పేరునకు ముందు యావే అని పిలిచేవారు. యావే అనే పదం వచ్చినప్పుడల్లా వాళ్ళు స్నానం చేసి వచ్చి మరలా రాసేవారు. హీబ్రూ భాషలో అడోనాయి అనగా ప్రభువు అని అర్థం. గ్రీకు భాషలో కురియోస్ అనగా ప్రభువు అని అర్థం. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, కురియోస్ అనబడిన ప్రభువే నరుడుగా మంటి శరీరమును ధరించుకొని ఈ లోకమునకు దిగివచ్చాడు. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం ప్రకారము, నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చును అని వ్రాయబడి ఉంది. సిలువలో యేసు ప్రభువారు పలికిన 7 మాటలలో మొదటి మాట ప్రార్థన, 4వ మాట ప్రార్థన, 7వ మాట ప్రార్థనగా ఉంటున్నది. అయితే యేసు ప్రభువారు పలికినటువంటి మొదటి మాటలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని ప్రార్థిస్తూ ఉన్నాడు. తండ్రి అని దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. మనము యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, ప్రభువారు ఆయన జీవితంలో ప్రతి సమయానికి ముందు ఏ పని చేసినా తండ్రికి ప్రార్థించేవాడు. అట్లాగే ప్రభువారు ఆయన శిష్యులకు కూడా ప్రార్థన నేర్పిస్తూ పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయమని నేర్పించాడు. మనకు కూడా అదే ప్రార్థన మనల్ని కూడా చేయమని అంటున్నాడు. సిలువలో పలికినటువంటి 7 మాటల్లో ప్రార్థనకు చాలా ప్రాముఖ్యం ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. మనం ఎంతగా ప్రార్థించాలంటే ప్రభువారు అనేక పర్యాయములు రాత్రంతా ప్రార్థనలో గడిపినట్లుగా ఉన్నాడు. అనేక మార్లు ఆయన కొండకు వెళ్ళి ప్రార్థించినట్లుగా మనం చూడవచ్చు. అనేక మార్లు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి పంచిపెట్టినట్లుగా మనం చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సిలువ దగ్గర పరిస్థితులను ఒకసారి మనం గమనించినట్లయితే, ఈ సిలువ దగ్గర 4 రకాల భాషలు మాట్లాడేవారున్నారు. మొదట గ్రీకు భాష మాట్లాడేవారున్నారు, రెండవదిగా రోమీల భాష మాట్లాడేవారున్నారు, మూడవది అరమేయిక్ భాష మాట్లాడేవారున్నారు, 4వది హీబ్రూ భాష మాట్లాడేవారున్నారు. అయితే యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి ప్రవచనాలు, సిలువ పైన ఆయన మాట్లాడినటువంటి మాటలు హీబ్రూ భాషకు చెందినటువంటివిగా మనం చూడవచ్చు. బాధలో ఉన్నవారు తను శిక్షించిన వారిని, తను హింసించిన వారిని దూషిస్తారు. అయితే ప్రభువు వారిని క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడు. ఇది విజ్ఞాపన ప్రార్థనగా మనం గమనించవచ్చు. ఆయన మనల్ని క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడు.
దీన్ని గమనించినటువంటి శతాధిపతి ఈయన నిజముగా దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇచ్చాడు. అయితే వారు ఎన్ని విధములుగా శిక్షించినారో ఒకసారి మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే మార్కు సువార్త 15వ అధ్యాయము 16వ వచనం ప్రకారము, అంతటా ఆ సైనికులు ఆయనను ప్రేతోర్యం అనే అధికార మందిరంలోనికి తీసుకుని పోయి ఆయన వస్త్రములను తీసివేసి ఊదారంగు వస్త్రమును తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టినట్లుగా మనము గమనించవచ్చు. ముండ్ల కిరీటాన్ని గురించి మనం ఒకసారి ధ్యానించినట్లయితే ఇది యెరూషలేములో ఇప్పటికి కూడా ఆయన శ్రమలకు సాదృశ్యమై సాక్షార్థమై ఇప్పటికి కూడా దేవుడు ఉంచిపెట్టాడు. ఆ యొక్క మొక్క పేరు యేసు ప్రభు వారికి ముండ్ల కిరీటము అలినటువంటి ఆ మొక్క పేరు శాస్త్రీయ నామము జుజుఫస్ స్పినా క్రిస్టి అనేటువంటి పేరు కలిగినటువంటి మొక్క. అది ఎంతో పదునైనటువంటిదిగా ఉండి విరవటానికి కూడా వీలు పడినటువంటిదిగా అక్కడికి వెళ్ళినటువంటి చరిత్రకారులు, చూడటానికి వెళ్ళినటువంటి సందర్శకులు గుర్తించారు. అయితే యేసు ప్రభు వారి యొక్క దేహం మీద మన నిమిత్తము ఆయన పొందినటువంటి దెబ్బలను ఒకసారి మనము గమనించినట్లయితే యేసు ప్రభు వారు తలకి 19 ముళ్ళు కలిగినటువంటి ముండ్ల కిరీటాన్ని పెట్టారు. యేసు ప్రభు వారికి ఆయన ముఖం మీద ముసుగు వేసి గుద్ది, నిన్ను గుద్దిన వారెవరో ప్రవచింపమని ఆయనను హేళన చేశారు, ఆయనను నిందించారు. అట్లాగే ఆయనను గడ్డపు వెంట్రుకలు పట్టుకొని లాగినట్లుగా మనం చూడవచ్చు. యేసు ప్రభు వారి యొక్క ముఖం మీద గుద్దినటువంటి గుర్తులు 80 గుర్తులు, చేతి గుర్తులు ఉన్నట్లుగా 80 నకుల్స్ ఉన్నట్లుగా చరిత్రకారులు గుర్తించారు. అదేవిధంగా గడ్డపు వెంట్రుకలను పట్టి లాగినప్పుడు 108 సార్లు గడ్డపు వెంట్రుకలను పట్టి లాగినట్లుగా గమనించవచ్చు. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు మన కొరకు ఎన్ని అవమానాలు పడ్డాడు, ఎంతగా గాయపరచబడ్డాడు. యేసు ప్రభు వారు అంత మాత్రమే కాదు కానీ ఆయనను రోమా సైనికులు కడుపు పైన, ఆయన పొట్టపైన 180 సార్లు బూట్కాలు గుర్తులతో తన్నినట్లుగా 180 గుర్తులు ఉన్నట్లుగా చరిత్రకారులు గమనించారు. అరికాల నుంచి నడినెత్తి వరకు కూడా ఆయన శరీరం పైన 5480 గాయాలు ఉన్నట్లు వాళ్ళు గుర్తించారు. అంత మాత్రమే కాదు కానీ ఆయన వీపు పైన 150 లోతైన గాయాలు ఉన్నట్లుగా గుర్తించారు. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే దున్నువారు నా వీపు మీద దున్నిరి, వాళ్లను చాళ్లను పొడుగుగా చేసిరి అని రాయబడి ఉంది. ఉమ్మువారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు అని ప్రభువారు సెలవిచ్చారు. ఆయన ముఖం పైన ఉమ్ము వేశారు, అవమానపరిచారు. ఆయన మన కొరకు ఎన్నో గాయాలు పొందాడు, అనేక అవమానాలు పడ్డాడు. ఆయన వస్త్రములు తీసి వారు పంచుకొనుటకై చీట్లు వేసిరి అని వ్రాయబడింది. మనకి మహిమా వస్త్రాన్ని ఇవ్వడానికి ఆయన వస్త్రాలు తీసివేయబడ్డాడు. మనకు రక్షణ ఇవ్వడానికి ఆయన సిలువ పైన అవమానాలు పడుతూ, హింసలు పొందుతూ, బాధలు పడుతూ, ఆయన ఎన్నో కష్టాలు పడుతూ మన కొరకు అమూల్యమైన మాటలు పలికారు. అయితే మనం గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన 6 అన్యాయపు తీర్పులు మన కొరకు పొందాడు. వాటిల్లో మొదటిది అన్న ఇంటిలో తీర్పు తీర్చినట్లుగా మనం చూడవచ్చు. రెండవది కయప ఇంటిలో తీర్పు పొందాడు. మూడవది సన్హెద్రిన్ మహాసభ, 70 మంది పెద్దలతో కూడినటువంటి సన్హెద్రిన్ మహాసభలో అన్యాయపు తీర్పు పొందాడు. నాలుగవది పిలాతు ఎదుట అన్యాయపు తీర్పు పొందాడు. ఐదవది హేరోదు ఎదుట అన్యాయపు తీర్పు పొందాడు. చివరిగా మరలా పిలాతు దగ్గర అన్యాయపు తీర్పు పొందాడు. ఎంత అన్యాయముగా ఆయన్ని హింసించును, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా పాప పరిహారార్థమై ఆయన అన్యాయంగా హింసించబడ్డాడు. నాలో పాపమున్నదని మీలో
ఎవడు స్థాపించగలడు అంటున్నాడు. ఆయనలో పాపము ఏది లేదు కానీ ఆయన అన్యాయముగానే మన కొరకు తన్ను తానే అప్పగించుకున్నట్లుగా మనం చూడవచ్చు. మనము గమనించినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనం ప్రకారము పక్షవాయువు గలవాన్ని ఆయన క్షమించాడు. లూకాసు వార్త 7వ అధ్యాయము 48వ వచనం ప్రకారము పరిసయ్యుడైనటువంటి సీమోను ఇంటిలో తన కన్నీళ్లతో పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి అత్తరుబుడ్డు పగలగొట్టి ఆయన పాదాలకు పూసినటువంటి పాపాత్మురాలైనటువంటి స్త్రీ యొక్క పాపములు క్షమించినట్లుగా మనం చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ తన కన్నీళ్లతో పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది. మనం కూడా ఆయనను మన పాపాలు క్షమించబడాలి అంటే మన యొక్క పాపాలన్నీ కూడా సిలువ రక్తం చేత కడగబడాలి అంటే యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి పశ్చాత్తాపం కలిగి ఆయన పాదాల దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా యేసు ప్రభు వారు క్షమించేటువంటి వారుగా ఉన్నారు. ఆమె పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఆయనకు కన్నీళ్లతో పాదాలు తడిపిందంట. నీ పాపాల నిమిత్తము, నీ శాపాల నిమిత్తము నీవు నీ పాపాలు ఒప్పుకొని ప్రభు పాదాల దగ్గర, తండ్రి నేను పాపిని, నన్ను క్షమించు అని నువ్వు దేవుణ్ణి వేడుకున్నట్లయితే దేవుడు క్షమించే దేవుడుగా ఉన్నాడు. ఆమె విలువైనటువంటి అత్తరు బుడ్డి తీసుకువచ్చి పగలగొట్టి ఆ అత్తరును ఆయన పాదాలకు పూసినటువంటిదిగా మనం చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏది నీకు విలువగా ఉన్నది? నీ చదువా, నీ అందమా, నీ ఐశ్వర్యమా? ఏది నీకు విలువైనటువంటిగా ఉన్నది? అది దేవుని పాదాల దగ్గరకు తీసుకుని వచ్చి ఆయనకు సమర్పించాలి. అయితే దేవుడు అంటున్న ఒకే ఒక మాట ఏంటంటే, నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము అంటున్నాడు. నీ హృదయంలో దేనికి స్థానం ఇచ్చావో, దేనికి ముఖ్యమైనటువంటి స్థానాన్ని ఇచ్చున్నావో ఒకసారి గమనించుకో. ప్రభు అంటున్నాడు, ఆయనకు స్థానం ఇవ్వమని అంటున్నాడు. ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా మాట విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రభువారు నీ జీవితంలోనికి రావాలి అంటే ప్రభువారికి నువ్వు స్థానాన్ని ఇవ్వాలి. ఆయన హృదయంలో, నీ హృదయంలో ఆయనకు స్థానాన్ని ఇచ్చినట్లయితే ప్రభువారు నిన్ను క్షమించి, నీ పాపాలు క్షమించి నీకు నిత్యరాజ్యం ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం ప్రకారము పేతురు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్న మాట, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసినట్లయితే నేను ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్లు మట్టు కానీ యేసు ప్రభు వారిని అడిగినప్పుడు యేసు ప్రభు అంటారు, 7 మార్లు మట్టుకే కాదు కానీ 70 ఏళ్ల మార్లు మట్టుకు క్షమించమంటాడు. 70 ఏళ్ల మార్లు మట్టుకు అనగా 70 × 7 490 సార్లు అని అర్థము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అన్నిసార్లు క్షమించేటప్పటికీ ప్రతి వ్యక్తిని కూడా మన క్షమాగుణం కలిగి ఉండాలంటే ఒక వ్యక్తిని 490 సార్లు క్షమించాలంట. అన్నిసార్లు క్షమించేటప్పటికీ మనము క్రీస్తు స్వారూప్యంలోనికి మారిపోతాము. అన్నిసార్లు క్షమించేటప్పటికీ ఆ వ్యక్తి కూడా మారు మనసు పొందవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 3వ వచనం ప్రకారము వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీని వారు యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించినను కదా, అయినను నీవేమి చెప్పుచూ ఉన్నావని ఆయన్ని అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయన్ను శోధించుచు ఇలాగూ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో వ్రాయుచుండెను. ఈ యొక్క సందర్భాన్ని మనం గమనించినట్లయితే
వాళ్ళు యేసు ప్రభుని శోధించాలని వ్యభిచారమందు పట్టబడినటువంటి ఆ స్త్రీని తీసుకువచ్చి దేవాలయం మధ్యలో నిలవబెట్టి ఆమెను రాళ్లతో రువ్వి చంపాలని ఆ యొక్క ఉద్దేశం కలిగి యేసు ప్రభు వారిని అడిగినప్పుడు ఆయన నేల మీద వ్రాసినప్పుడు మీలో రాసి ఆ మాట అంటున్నాడు. వారు ఆయన్ను పట్టువదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయుచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయలు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభు అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇకనూ పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు ఎంత ప్రేమమయుడో, ఎంత దయామయుడో, పాపులను ఎలా ప్రేమించేవాడో మనం గమనించవచ్చు. ఆ స్త్రీ యొక్క పాపాలను బట్టి ప్రభువారు ఆయన అమ్మా అని పిలుస్తున్నాడు. మనం చూసినట్లయితే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి ఏకముగా పనికిమాలిన వారైరి అని దైవవాక్యము సెలవిస్తూ ఉంటుండగా ఈ లోకములో ఉండేటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా పాపియే. ఆయనను సరే ప్రతి ఒక్కరు కూడా ఇతరులను నిందించేవారిగా, బాధించేవారిగా ఉంటారు. అయితే యేసు ప్రభువారు పాపము లేని పరిశుద్ధుడైనప్పటికీ యేసు ప్రభువారిని అమ్మ అని ఎంతో ప్రేమతో గౌరవంగా సంబోధిస్తున్నాడు. ఇకను ఆమెను, ఆ స్త్రీని, అమ్మ, వారెక్కడ ఉన్నారు అని ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభు అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను అంటున్నాడు. అక్కడ పాపి అయినటువంటి ఆమెను, ఆ వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని కూడా దేవుడు క్షమించాడు. చూడండి, ఎంతమందిని క్షమించాడు దేవుడు, ఎంతమంది పాపాలు ఆయనకు అడిగాడు. క్షమించడానికి ఆయనకు అధికారం ఉంది. క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం కలదు అని దైవవాక్యము సెలవిస్తుంది. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం ప్రకారము మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. అలాగున్నే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం ప్రకారము మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లనివగును అని వ్రాయబడి ఉంది. మన పాపాలు మన యొక్క మించినటువంటి ఎంతో భారమైనటువంటివిగా ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభువు యొక్క రక్తము ప్రతి పాపిని కూడా పరిశుద్ధినిగా చేయటానికి సిద్ధంగా ఉంది. అది ఎలాంటి పాపమైనా సరే, ఎలాంటి పాప రోగమైనా సరే యేసు ప్రభువారి రక్తంతో నువ్వు కడుగబడినట్లయితే ఆయన నిన్ను పరిశుద్ధుడిగాను పరిశుద్ధురాలిగాను చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మనము కూడా ఈ వాక్యాన్ని విన్నటువంటి మనమందరం కూడా యేసు ప్రభువారు కలువరి శిలువలో క్షమ గురించి ఏ విధంగా అయితే చెప్పాడో ఆ మాటలన్నీ కూడా మనం గమనించుకొని మనం కూడా మన జీవితంలో క్షమించటానికి మనము సిద్ధంగా ఉండాలి. ఆయన క్షమను, ఆయన క్షమాపణను మనం పొందుకోవటానికి మనం సిద్ధపడి ఉండాలి. మనం కూడా ఇతరులను క్షమించేటువంటి వారంగా ఉండాలి.